నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భార్య భర్తను చంపడం, లేకపోతే భర్త భార్యని లేక కుటుంబ సభ్యులను చంపడం, లేకపోతే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని చెప్పేసి రకరకాలుగా తెలంగాణ వ్యాప్తంగా ఇటువంటి దాడులు చూస్తున్నాం, సంఘటనలు చూస్తున్నాం. అదే సంఘటన మరొకటి జరిగింది. రంగారెడ్డి జిల్లా పునుగోలుపల్లి తాండాలోని ఒక కుటుంబానికి సంబంధించి అతను ఎప్పుడు కూడా ఎక్కువ డ్రంకుకు అలవాటు అయిపోయాడు, బాగా తాగుతూ ఉండేవాడు. ఎప్పుడు కూడా తన భార్య ఏం పని చేసినా ఏం చేసినా కూడా ఎవరితో బయటకు పని పోయినా కూడా వేరే వాళ్ళతో కూడా రకరకాలుగా మాట్లాడి ఎందుకు వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు అంటూ కూడా ప్రతిరోజు కూడా గొడవ పడేవాడు. అతను ఏదో వర్క్ చేసేవాడు, నెలకి ఒక 10 నుండి 11 వేల చొప్పున సంపాదించేవాడు. కానీ ఏ ఒక్కరోజు కూడా ₹1 భార్యకి ఇచ్చేవాడు కాదు. అతనికి 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, ఒక చిన్న బాబు, 8 సంవత్సరాల బాబు ఉన్నాడు. అలా భార్యను ఎప్పుడు కొడుతూ ఉండేవాడు. వాళ్ళ అమ్మని కావచ్చు, లేకపోతే ఎవరు కాపాడడానికి వచ్చిన వాళ్ళని కొట్టడం, వాళ్ళను లకారాలతో తిట్టడం, వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ పైకి గొడవలకు వెళ్ళడం, అలాగే ఒంటిపైన బట్టలు లేకుండా ఓన్లీ ఒక కడ్రాయర్తోనే బయట మొత్తం అందరినీ అంటే నేనే తాగిన తర్వాత నేనే రాజును అన్నట్టుగా కూడా రకరకాలుగా వ్యవహరించేవాడని చెప్పేసి గ్రామస్తులు ఇక్కడ పక్కనటువంటి ఆ ఇండ్లకు సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరైనా ఆపడానికి వెళ్తే మీకేం అవసరం, నా భార్య నేను కొట్టుకుంటా, నా పిల్లల్ని నేను చంపుకుంటా అంటూ రకరకాలుగా మాట్లాడేవాడు. అంటే ఈ సంబంధించిన స్తంభాలు ఎక్కేవాడు, అంటే తాగేసి ఎక్కి అంటే ఎక్కేసి నేను చచ్చిపోతానడం, లేకపోతే ఏమైనా చంపేస్తానడం, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా భార్యని కావచ్చు, పిల్లని కావచ్చు నేను చంపేస్తా, ఏదో ఒక రోజు మీడియా కూడా నా గ్రామంలోకి వస్తానంటూ కూడా రకరకాలుగా తాగినప్పుడు చాలాసార్లు చెప్పినట్ట. అంటే తాగినప్పుడు రకరకాలుగా మాట్లాడతాడు, భార్యను కొడతాడు. తాగిన తర్వాత సెట్ అయిపోయిన తర్వాత బాగానే ఉంటాలి అని అనుకున్నారు. ఆ రోజు కూడా అంటే రోజు వీళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. అంటే కొడతా ఉంటాడు, మనం వెళ్తే మనల్ని కూడా తిడతాడు, ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి ఆ రోజు కూడా ఎవరు ఇక్కడికి రాలేదంట. ఇక్కడ దగ్గరలో ఒక జాతర కూడా అవుతాడట వీళ్ళది. ఈ జాతర సందర్భంలో కూడా 2-3 రోజులు వీళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారట. ఆ సందర్భం కూడా చూసినట్టు గ్రామస్తులు చెప్తారు. ఆ సందర్భంలో కూడా ఎవరు లేరు అని కూడా ఇటువంటి చేయడానికి కూడా సాహసం చేస్తుంటారంటూ కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇదే వాళ్ళ ఇల్లు. ఇది సంబంధించి వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇక ఈ ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటుంది, అయితే ఆ చంపినటువంటి వ్యక్తి యొక్క అమ్మ ఇందులో ఉంటుంది. అది మధ్యలో అలా తమ్ముని యొక్క ఇల్లు. ఆ తమ్ముడు హైదరాబాద్లో ఆటో నడిపించుకుంటూ వాళ్ళ ఫ్యామిలీతో, అతనికి కూడా పిల్లలు ఉన్నారు, తన భార్యతో హైదరాబాద్లో ఉంటాడు, ఆటో నడిపిస్తూ ఉంటాడు. అందులో అయితే అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ రూమ్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఆమె తల్లి, అలా 2 బిడ్డలు ప్లస్ ఒక అబ్బాయితో ఆ రూమ్లో ఉండేది. ఒక పెద్ద అమ్మాయి ఆమె ఇట్లే బయటకు వెళ్ళి చదువుతూ ఉంటే, ఎప్పుడు మా అమ్మని కొడుతూ ఉంటే, నేను బయటకు వెళ్ళి చదువుతూ ఉంటే హాస్టల్లో ఉంటే మళ్ళీ మా అమ్మకు సేఫ్టీగా ఉండదు, నేను మా అమ్మని చూసుకోవాలి, ఇంట్లో పెద్దాన్ని కాబట్టి ఇప్పుడు నేను చదువుకోవడానికి వీలుగా అని చెప్పేసి తను కూడా చదువు మానేసి ఇక్కడే ఇదే గ్రామంలో ఫ్యామిలీతోనే ఉంటుంది. గొడవ పడ్డటువంటి సందర్భంలో ఎక్కువగా కొడతా ఉండని చెప్పేసి భయంతో, అంటే మా అమ్మని కూడా తిడతా ఉండు, మా అమ్మ 2 కొట్టినా కొడతా నన్ను ఏమైనా చేస్తామని చెప్పేసి భయంతో వేరే వాళ్ళ ఇంట్లోకి పడుకోవడానికి వెళ్ళింది. మధ్యలో ఒక గంట కూడా వచ్చి చూసేదట. అంటే ఇంకా ఏం జరుగుతుంది, గొడవ పెట్టుకుంటున్నా మా డాడీ, లేకపోతే పడుకున్నాడా సైలెంట్గా, లేకపోతే మా అమ్మ ఏమైనా ఇబ్బంది పడుతుందని చెప్పేసి గంటకొకసారి వచ్చి కూడా ఇక్కడ చూసిందట. చూసిన సందర్భంలో కూడా చాలా ప్రశాంతంగా, అంటే వాళ్ళ నాన్న కూడా ఎవరు కనిపించలే, అంటే పడుకున్నట్టున్నారు సైలెంట్గా అని చెప్పేసి ఆమె వెళ్ళి అక్కడ మళ్ళీ పడుకుందంట. పడుకుని పొద్దున వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి రక్తపు మడుగుల్లో వాళ్ళ తల్లి, తన తమ్ముడు, తన చెల్లి రక్తపు మడుగులో పడిపోయి ఉన్నారు. తలకు కత్తిపోట్లు, వాళ్ళ తమ్ముని కూడా దానికి సంబంధించిన బాడీలను చూసి ఆమె తట్టుకోలేకపోయిందంట. వచ్చి వెంటనే ఈ గ్రామస్తులకు, ఈ కుటుంబ సభ్యులందరికీ చెప్పడంతో అందరూ కూడా అయోమయంలో భయభ్రాంతులకు గురైన పరిస్థితి. అసలు ఏం జరిగింది, నిజంగా ఎప్పుడు గొడవ పడుతూ ఉండేది, ఎందుకు చంపేయాల్సి వచ్చిందని చెప్పేసి చాలామంది రకరకాలుగా కూడా మాట్లాడుతున్నారు. కానీ ఒక్కడే చేయలేదు, చాలా రోజుల నుంచి కూడా దాదాపు గంజాయి అలవాటు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ కొండలలో కూడా ఎప్పుడు రాత్రి తాగేవారు. ఈ గ్రామానికి సంబంధించిన ఒక వాసి కూడా అతనితోనే దోస్తాన్ చేసేవాడు, అతను కూడా ఇందులో హస్తం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే అతను రీసెంట్గా అయితే రేపు చంపేస్తామనగా ముందు రోజు నుంచే ఒక 2 కత్తులు కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకు ఆ కత్తులు అని చెప్పేసి ఇంటి వాళ్ళు కావచ్చు, ఈ కుటుంబ సభ్యులు అడగగా మా భార్యకు కూరగాయలు కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా రకరకాల మాటలు చెప్పేటువంటి ఆ పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మరి చూడాలి అసలు ఎందుకు చంపవలసి వచ్చింది, ఏంటి, నిజంగా ఎలా ఉండేవారు, వాళ్ళ భార్య ఏమైనా తప్పు చేసిందా, లేకపోతే ఇతరులే చనిపోయిందా, ఒకవేళ పిల్లల్ని ఎందుకు చంపేయాల్సి వచ్చింది, చంపినటువంటి క్రమంలో గ్రామస్తులకు ఎటువంటి సౌండ్స్ రాలేదా, ఏంటి అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చాలా మంది ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి ఇష్యూ జరుగుతుందని చెప్పేసి ఆ పూర్తి విషయాలు వాళ్ళ మాటలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా మమ్మీకి ఎవరెవరు చంపిర్రో కానీ అందరికి ఊరి శిక్ష అయ్యండి సార్. ఒకటే మాట అంటున్నా సార్, మా మమ్మీ ఇంత బాధలో ఉంది సార్. ఇప్పుడు మేము ఒక ఆనందం అయిపోయినాం సార్. మా డాడీకి ఎవరెవరు చంపిర్రో కానీ అందరికి ఊరి శిక్ష అయ్యండి సార్. వదలకండి సార్, చెప్తున్నా సార్ మీకు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు సార్, ఇప్పుడు ఇక్కడ ఎవరు రావాలి సార్, ఇక్కడ ఎవరు లేరు సార్, మాకు ఎవరు లేరు సార్. చెరుకలో పట్టుకున్నారు సార్, మా తమ్ముడు మా మమ్మీ చెరుకలో పట్టుకున్నారు. ఇప్పుడు లేరు సార్, మేము అన్నదానం అయిపోయినాం సార్. ఇప్పుడు లేం సార్, ఇట్లా ఆడుకోవాలి సార్, మేము ఇట్లా ఆడుకోవాలి.
ఇప్పుడు ఎవరు లేరు సార్ మాకు చూడడానికి. మా నాన్న కూడా లేరు. అందరికి ఉరి శిక్ష వేయండి సార్. మా మమ్మీకి, మా తమ్ముడికి, మా చెల్లెకి ఎవరెవరో చంపిర్రో కానీ అందరికి ఉరి శిక్ష వేయండి సార్. ఇట్లానే చేస్తారు సార్. మా మమ్మీకి కూడా ఇట్లానే చేస్తారు సార్. లేదు సార్, నేను హాస్టల్లో ఉన్నా సార్. పొద్దుగాలనే 7 కి వచ్చిన సార్. నేనేమనిపిస్తుంది, మీ డాడీ ఒక్కడే చంపిండు అనుకుంటున్నావా? మీ డాడీ ఇంకా కొంతమంది సార్? ఇగో మా డాడీ చంపిండు సార్. ఇంకా 2 బీఆర్ వాళ్ళు సార్, ఒక మోతే గారు సార్. వాళ్ళు నలుగురు చంపిరు సార్. నలుగురు చంపిరు సార్. వాళ్ళు అందరికి ఉరి శిక్ష వేయండి సార్. మమ్మీ ఎప్పుడన్నా డాడీ గురించి ఏమన్నా చెప్పేదా నీకు? ఏం చెప్పదు సార్. ఇట్లా సతాయిస్తున్నాడు అన్ని చెప్తా సార్. అన్ని చెప్తా సార్. అన్ని చెప్తా సార్. నేనేమో హాస్టల్లో ఉన్నా సార్. నాకేం చెప్పలేదు సార్. ఇగో పండుగ ఉంది రాపా అని చెప్పి సార్. ఇక్కడనే వస్తే మా మమ్మీ చేసింది సార్. మా తమ్ముడు ఇట్లా పడుకున్నాడు సార్. మా మమ్మీ కూడా ఇట్లానే పడుకుంది సార్. ముఖం మీద అన్ని బెడ్లు సార్. ముగ్గురు ఆడపిల్లలు సార్. ఒక కొడుకు సార్. ఒక కొడుకు మేము కాపాడతాం సార్. ఒక ఇట్లా కొట్టాం సార్ మేము. మా మమ్మీకి ఎవరైనా కొడితేనే నేను మళ్ళీ రిటర్న్ కొడతా సార్. నేను మళ్ళీ రిటర్న్ కొడతా సార్. మా డాడీ కూడా మా మమ్మీ కొడితేనే మళ్ళీ రిటర్న్ కొడతా సార్. ఇప్పుడు వరకు మా మమ్మీ లాస్ట్ ఒక ఇట్లా ఆడుకొని పోమన్నది సార్. మా మమ్మీ ఇడికా పోమన్నది సార్. మా మమ్మీ ధైర్యం ఇస్తుంది నాకు. అందుకే నేనున్నా సార్. లేకపోతే నేనున్నా సార్. మా మమ్మీ ధైర్యం ఇచ్చింది సార్. అందుకే నేనున్నా సార్. మా ధైర్యం ఇచ్చింది సార్ మా మమ్మీ. నీకెట్లా తెలుసు వేరే బీహార్ వాళ్ళు కూడా మీ నాన్నకు చంపి సార్? మా డాడీ ఏమో జీతం పడ్డదంట సార్. 2 కొత్త కత్తిలు తెచ్చిండంట సార్. వేరే వాళ్ళకి ఏం చెప్పిండంట సార్. ఈ కవిత ఏమో కూరగాయలు కట్ చేయమని తెచ్చుకోమన్నది. ఇట్లా చెప్పింది సార్. చెప్పింది అయితే నేను అనుకున్నా సార్. పిద్ద 2 చాకులు సార్. కొత్త 2 చాకులు సార్. 2 కొత్త చాకులు సార్. ఇల్లు ఏమో బ్లడ్ గా ఉంది. ఇంకా రగ్గులేమో బ్లడ్ గా ఉంది. ఇప్పుడు మాకెవరు లేరు సార్. అనాథాయనం సార్. ఇప్పుడు ఎవరు ఇల్లు కడిపోతే ఇట్లా ఆడుకోవాలి సార్. మేము ఇట్లా ఆడుకోవాలి సార్. ఇప్పుడు మాకు చూడడానికి ఎవరు లేరు సార్. మా తాత మాకు కాపాడుతారు సార్. మా తాత మాకు కాపాడుతారు సార్. మా తాత మాకు కాపాడుతారు సార్. మా తమ్ముడేమో సార్ మా తాతకి బీడీ కోసం పోతాడు. మా తాత ఫోన్ చూస్తాడు. మా తాతని జేబుల నుంచి మా తమ్ముడు ఇట్లా పైసలు తీసుకుంటాడు. మా తాత ఎక్కడైనా ఉంటే అక్కడ పోయి తాత నాకు పైసలు తాత, నేను కొనుక్కుంటా తాత అని చెప్తాడు సార్. మా తమ్ముడు ఒక్కటే తమ్ముడు సార్. ఎవరు లేరు సార్. హాస్పిటల్ ఉంది సార్. మా చెల్లె ఎంబడి మా చెల్లె మా తమ్ముడు సార్ ముద్దుగా ఉంటాడు సార్. మా తమ్ముడు సార్ ముద్దుగా ఉంటాడు సార్. బక్కగా ఉంటాడు సార్. చిన్న గొంతు సార్. ఇక్కడ పొడిచి చంపేవారా సార్. ఎవరి తల్లిదండ్రులైనా ఎవరి అమ్మనైనా వాళ్ళకి చంపిరా సార్. ఎవరి తమ్ముడికైనా చంపిరా సార్. ఎవరి తమ్ముడికైనా చంపిరా సార్. ఇట్లానే ఫస్ట్ టైం చూస్తున్నా సార్. ఒక్కరికి చంపిరని ఫస్ట్ టైం చూస్తున్నా సార్. ఈ బంజారాలో ఎక్కడ చూడలేదు సార్. నేను ఎక్కడ చూడలేదు సార్. మా ఫ్రెండ్స్ అయినా వాళ్ళు వీళ్ళని కొడితే నేను పట్టించుకోను సార్. ఎవరికి పట్టించుకోను సార్. ఎవరైనా ఉండను సార్. నేను కొట్టేసా సార్. మా తమ్ముడికి నేనే కొట్టాను సార్. మా డాడీ చంపేయండి సార్. ఇంత అక్క నా కోసం ఏం తెచ్చావు అక్క? ఐస్ క్రీమ్ తెచ్చావా అక్క? ఏం తెచ్చావా అక్క అని అడుగుతాడు సార్ మా తమ్ముడు. ఇప్పుడు చెట్టు కింద పడుకున్నాడు సార్. ఇప్పుడు
మట్టిలో కలిసిపోయింది సార్. ఇప్పుడు మేము అన్నదమైనాం సార్. ఇప్పుడు ఇట్లా ఆడుకోవాలి సార్. ఎవరు లేరు సార్ మా కోసం. మా అమ్మ ఉంటే మేము చావే కానీ మా అమ్మ ఎవరికైనా వేరే వాళ్ళకి దగ్గర పోయి కొంచెం అన్నం తీసుకోవస్తుంది సార్. మా కడుపు నింపిస్తుంది సార్. ఇప్పుడు ఎవరు లేరు సార్. కడుపు నింపారు సార్. ఎవరు లేరు సార్. ఇగో నేను చెప్తున్నా సార్, మా మమ్మీకి మా తమ్ముడికి మా మమ్మీకి ఎవరెవరో చంపారు సార్. అందరికి ఉరి శిక్ష సార్. వాళ్ళకి వేయకుంటే సార్ కొట్టాడు సార్. నెత్తి పొలగొట్టింది సార్. మా మమ్మీకి మా తమ్ముడికి మా చెల్లెకి ఎవరెవరో కొట్టిరు సార్. వాళ్ళకి అందరికి ఉరి శిక్ష సార్. వాళ్ళ ఉరి శిక్ష ఎక్కువ ఉంటే సార్ ఒక్కటే మాట చెప్తున్నా సార్, నేను మా మమ్మీకి మా తమ్ముడికి మా చెల్లెకి ఎవరెవరో చంపిరో కానీ వాళ్ళ గురి శిక్ష చేయకుంటే నేను చచ్చిపోతా సార్. నేను చచ్చిపోతా మా మమ్మీ కోసం. నేనేమో చచ్చిపోతా సార్. సార్ మా మమ్మీ సార్, మా మమ్మీ ఎవరెవరో ఇల్లుకి పోయి ఇక్కడ నుంచి నడుకొని వస్తారు సార్. అన్న పెట్టుకొని వస్తారు సార్. ఇప్పుడు ఎవరు లేరు సార్ మా మమ్మీ కోసం. ఇప్పుడు సార్ నేను 5th క్లాస్లోనే చనిపోతుండే సార్. మా మమ్మీ నేనే కాపాడినా సార్. మా డాడీకి కూడా నేనే కాపాడినా సార్. మా డాడీకి మా మమ్మీకి మా తమ్ముడికి మా చెల్లెకి మా ఫ్యామిలీ మొత్తంకి నేనే కాపాడినా సార్. ఈ ఫస్ట్ టైం నేను చూసిన సార్. నాన్న అబ్బాయి తమ్ముడికి కొట్టినప్పుడు నేను చూసిన సార్. మా మమ్మీ ముఖం మీద ఇంత రక్తం ఉంది. హాస్టల్లో ఉన్నా సార్. నేను హాస్టల్లో ఉన్నా సార్. అప్పుడే నేను ఏమనుకున్నా సార్, మా డాడీ చచ్చిపోయిండేమో, చచ్చిపోతా అంటున్నాడు అని అనుకున్నా సార్. సడన్గా వచ్చినా సార్, చెప్పులు తీసినా సార్, ఇట్లా దుక్కినా సార్. డాక్టర్ వచ్చి ఇట్లా పట్టుకున్నాడు సార్. నేను లోపలికే పోనీయలేడు సార్. మా తమ్ముడు సార్ మా మమ్మీకి ఇట్లా పండుకున్నాడు సార్. మా తమ్ముడు మా మమ్మీ మీద పండుకున్నాడు సార్. అనాథమైనాం సార్. అందరికి ఉరి శిక్ష అయ్యండి సార్. ఇక ఆ గుట్ట మీద పోయి సార్ గంజాయి తాగుతాడు సార్. ఎవరెవరో ఉన్నారు కానీ గంజాయి తాగుతాడు సార్. మా మమ్మీ మా డాడీ కోసం ఈ స్నానం చేపిస్తారు సార్. అన్ని చేపిస్తారు సార్. కత్తి ఏమో ఇక్కడ పెట్టుకున్నాడంట సార్. నేను తీయనని చెప్పిండంట సార్. ఈ పెరుగు తాపిస్తుంది సార్ మా మమ్మీ మా డాడీకి. లింబు తాపిస్తుంది సార్. ఇంకా సీతాఫల ఆకు సౌండ్ చేస్తే ఆకు లోపలేస్తారు సార్. ఇప్పుడు ఎవరు లేరు సార్. ముక్కు వాసన చేస్తారు సార్. మా చెల్లి దగ్గర ఫ్రెండ్స్ వాళ్ళ ఇప్పుడు ఎవరు లేరు సార్. మీ కాళ్ళలో పడతా సార్ నేను. మా మమ్మీకి ఎవరెవరో చంపిరో కానీ అందరికి ఉరి శిక్ష అయ్యాలి సార్. అందరికి ఉరి శిక్ష సార్. మా గుండె సార్ నేను చేస్తా సార్. మా మమ్మీ కోసం నేను చేస్తా సార్. మా మమ్మీకి మా తమ్ముడికి నేను కొట్టలే సార్. ఇప్పుడు మేము ఇట్లా ఆడుకోవాలి సార్. మా అక్క నేను ఇట్లా ఆడుకోవాలి సార్. నేను మా తాతకేమో సార్ ఎవరి బీడీ ఇప్పిస్తారు సార్. మా తాత దగ్గర ఫోన్ ఎవరు చూస్తారు సార్. మా తాత దగ్గర ఎవరు మాట్లాడాలి సార్. కోడలు అయితే మా బావ కోడలు అయితే మేము అందరం పనికి వెళ్తాం కదా. అందరం కలిసి పనికి వెళ్తాము. కానీ మంచి మేము తిట్టినా ఏమన్నది మాకు. ఇప్పుడు పనికాడైనా గొడవ జరుగుతుంది కదా, ఏమన్నది మంచి అమ్మాయినే. కానీ ఈయన రోజు తాగి వచ్చి ఎట్లా అంటే అట్లా కొట్టేది ఆమెకు. కానీ మళ్ళీ రిటర్న్ ఆమె కొడుతుంది. కానీ రాత్రి మొన్న చచ్చిపోయినప్పుడు ఎట్లా జరిగిందో ఏమో అది తెలియదు. మీతో పాటు కూలికి వచ్చినప్పుడు మీకు ఏమైనా చెప్పేదా? ఈ రోజు తిప్పలు పెడతామ్మా, ఏం చేయాలి, మీలాగా నాకు లేదు, ఏం బాధ, చూస్తే 3-4 పిల్లలు ఏం చేయాలని ఏడిసేది. ఇప్పుడు నీ కర్మ అట్లా ఉంది, కొన్ని రోజులు అట్లా ఉంటాడేమో, మారుస్తాడేమో అని మేము అనేది. రిటర్న్ ఆమెకు ఏం చేయను ఏమో, ఎన్ని రోజులు బాధపడాలని ఆమె అన్నది. పోనీ మేము
ఇప్పుడు ఏడుస్తుంది పనికాడ ఏడిసినప్పుడు ఏడవకొని మేము ఒక్కొక్కసారి అన్నమే లేదు మేము అందరం పెడతాం తింటది మాలాగా పని కూడా చేస్తుంది బాగానే కానీ ఇవి ఈయన చేయడు ఆయన కొట్టడు కానీ ఎవరో తోలుకొచ్చి కొట్టించండు ఆయన ఇదైతే ఎవరెవరు కొట్టిరు ఆయనకు చెప్తేనే తెలుస్తుంది కదా అని ఊరిసికిసన వేయాలి లేకుంటే ఈడ తోలుకు రావాలి తాగకపోతే మంచిగా ఉంటుంది పిల్లలతో భార్యతో మంచిగా ఉంటుంది మా మంచిగా మాట్లాడతాడు తాగినాకంటే నీకు సంత 10 సార్లు సంత మీడియా వాళ్ళకు కూడా తోలుకొస్తా ఈ ఊరికి తోలుకు రాకుంటే నా పేరే రామదాస్ కాదని అంటాడు 50 సార్లు అన్నాడు మేము విన్నాము ఎన్నో సార్లు అన్నది నేను నీకు సంపి పిల్లానికి సంపి నేను మీడియా వాళ్ళకి తెస్తా తోలుకు రాకుంటే నా పేరే రామదాస్ కదని అన్నాడు ఇంత తిప్పలు పెట్టి కానీ బాగా తిప్పలు పడ్డది ఆ పిల్ల రోజు రాత్రి గొడవ అవుతుండేనా రోజు ఉన్నప్పుడు మంచిగానే ఉండేది తాగొచ్చినాక ఏది ఏం చేసేది ఏది అవి బీరువలు అయినా ఇంట్లో అద్దాలైనా బిందెలైనా ఇప్పుడు ప్లేట్లైనా అన్ని పారేసి అన్ని పల్లగొట్టిండు ఏది లేదు ఇంట్లో బట్టలు కూడా కలబెట్టిండు ఆయన అన్ని కలబెట్టిండు ఇంత ముందే పిల్లకు చిన్న బాబు చచ్చిపోండు చూడు బాబు ఇప్పుడు మాట్లాడింది చూడు పిల్ల ఆ పిల్లకి ఎత్తేసిండు చేరిగింది అప్పుడు ఇంత ముందు మస్తు జరిగినాయి పోనని మేము కూడా సమ్మించినాం అని ఆయనకు అర్థం చేసుకోలేదు ఏరే వాళ్ళ ఇంట్లో వండుకుంది ఆ పిల్ల 12 వరకు లేచి వచ్చిందంట చూసిందంట ఏమో మా మమ్మీకి ఏమైనా గొడవ చేస్తుండే ఏమో చూసిందంట వీళ్ళ ముందల బండలాగా ఉంది ఆ బండ పైన కూర్చుండంట కూర్చుండు డాడీ ఎందుకు కూర్చున్నావు పండుకోపోమని అన్నదంట నేను పండుకుంటా నువ్వు పండుకోపోమని అన్నాడంట పండుకుందంట మళ్ళీ 1కి వచ్చి ఏమైనా చేస్తుండేమో అని మళ్ళీ వచ్చి చూసిందంట ఊరుకొస్తుండట సందు ఉందాడ అసలు నాకు సంపానికి వస్తుండేమో అని ఆ పిల్ల మిద్దెకి పండుకుంది ఇంతే ఇంకా ఏం జరిగిందో సప్పుడు కూడా రాలే కదా సార్ పక్కన సప్పుడైనా వస్తుంది కదా తలుపు తీసినప్పుడు సప్పుడైనా వస్తుంది కదా సప్పుడు రాలే ఏది రాలే అంటే రోజు గొడవ పడుతూ గట్టినే గొడవ పడుతున్నట్టు మీరు అనుకున్నారు కానీ ఇట్లా చంపుతారని మీరు అనుకోలేదు అట్లా అనుకోలేదు మా కోడలే ఆయన కోడతాడు కానీ రిటర్న్ ఈమెకు చంపుతాడని మేము ఎప్పుడు అనుకోలేదు మాకు ఎప్పుడు అనుకోలేదు మేము ఈ మాట కూడా అనుకోలేదు అసలు అట్లా చంపిండు లంజా కొడుకు మస్తు బాధపడేది ఆ పిల్ల ఘోరంగా చంపిండు సార్ ఎంతమంది తోలుకొచ్చి చంపిండో మరి ఆయననే చంపిండో ఇది తెలియాలి ఇది ఆయన చంపకుండా ఎవరెవరు తోలుకొచ్చి చంపిండో అదైతే తెలియాలి ఇప్పుడు బాబు చచ్చిపోయిండు అమ్మ చచ్చిపోయింది ఇప్పుడు 2 పిల్లలు ఆ పిల్ల పరిస్థితి ఏం మనకు తెలియదు కానీ 2 పిల్లలకు ఎవరు చూస్తారు సార్ నేను చూస్తాను ఇస్తా 100 రూపాయలు మళ్ళీ ఆడుకుంటా ఎవరు చూస్తారు వాళ్ళ గత్తి ఎవరు సార్ వాళ్ళ పరిస్థితి ఏంది ఇది తెలియాలి ఆయన 2-3 సార్లు తాగినాడు సార్ ఎప్పటికీ తాగి ఉంటాడు అయితే మేము ఆ కోడలి పిల్ల ఇద్దరం కూలికి పోయేది ఏం పని చేస్తూ ఉంటారు బుడ్డ పీకే దానికి పోయి నాత్రి ఇచ్చినాం అది పొద్దుముక 6కి వస్తాం కదా కూలికి వచ్చినాం వస్తే ఇట్లనే గొడవ చేస్తున్నాడు ఏం దినాలు తాగుతావురా ఇట్లా ఏం దినాలు తాగుతావు మేము సావాలన్నా బతకల్లా పొద్దున చేసిపోతే ఏందా అన్నం మెతుకు మాకు తినేది పడదు ఏం పేగి పడతలేవు ఇన్ని పిల్లలు 4 పిల్లలు మరి ఎట్లా చేస్తావు అని 2 మంది బాగా కొట్టినాం సార్ 2 మంది బాగా కొట్టి ఇంకా ఆమె కూడా తిట్టింది కొట్టింది లేవకుండా చేసినాం వానికి దేవుడా వచ్చినా పోయి ఇంట్లో పండుకున్నాడు సార్ ఇంట్లో పండుకుంటే ఇంకా మేము లేచి మా కోడలి పిల్ల 2-3 రొట్టెలు చేసుకున్నది ఇంట్లో పెట్టింది నేను నా ఇంట్లో అన్నం లేవు మా పక్కల దాన్ని పోయి నేను ఇంత బుక్కడు అడిగి ఆడ తిని ఆడనే కూర్చున్నా ఇంకా ఆడికి వెళ్ళి మా కోడలి పిల్ల జర ఇట్లా చేయాలి ఇట్లా తాగుతాడు ఈ 3 పిల్లలు ఇంట్లో బియ్యం లేవు ఏం లేవు అని చాలా చెవి ఏడ్చి మళ్ళీ ఇంకా అయిపోతే భయమా రా అని ఆయన పండుకున్నాడు ఆయనకి లేపకు మీరు 3 పండుకొని నేను సరాసేపు కూర్చుంటాను 12 దాకా కూర్చున్నా 12 దాకా ఇంకా లోలి లేవు ఏమీ లేవు చెప్పడాలు లేకుండా కూర్చున్నారు 3 పిల్లలు మా కొడుకు పిల్ల పండుకున్నారు పెద్ద పిల్ల ఏమో తండలో పోయింది నేను ఒక కూర్చొని ఎంతగానో కూర్చోాలి అని నేను కూడా ఇట్లా అడ్డం ఊరుకున్నా సార్ ఇంట్లో పోయి పెయిన్ వేసుకొని ఆ పెయిన్లో నాకు వినబడలే అది ఎట్లా జరిగిందో నాకు తెలియదు
12కి దాకా ఉన్నాను సార్. నేనైతే 12 దాకా ఉన్నా. 12:01 అయింది. వీళ్ళందరూ జాతర పోతుంటే అటు గట్టుకుతే అందరు పోతుంటే చూసినా ఇంకా పోయినా ఆ పండు చిమ్మేలక లేకుండా పండుకున్నాడు. మరి ఇక పోయినా నేను ఇట్లా ఎప్పుడు లేచినాడు మరి ఎట్లా జరిగిందో ఎవరికి తెచ్చినాడో ఆయన కొట్టిన తెలియలేదు సార్. మీకేం గొడవ పడ్డట్టు ఏం వినిపించలేదా? ఏమి పొదుముక గొడవలు చేసినట్టు ఆరిటికి ఇంకా ఏం లేవు. ఇంకా మంచిగా తిని ఆ పిల్లలు తిన్నారు, ఆయన తిన్నది కరొట్ట ఆయన ఇట్లనే పండుకున్నాడు. ఇంకా లేవకుండా పండుకున్నాడు ఆయన అని మోకాల మీద దెబ్బ కొట్టినాము. ఏడ్చి ఇట్లే పండుకున్నాము. పండుకుంటే ఇంకా పండిని మీరు పండుకొని లేకుంటే బయట అయినా పండుకుంటామని చెప్తే పిల్లలు మంచం ఆన్ కింద మంచం ఉంది ఇంకా ఎట్లా పండుకోవాలని ఇది ముగ్గురు ఆడ పండుకున్నారు. నేను కూర్చొని నేను ఒకటి దాకా ఇట్లా పండుకున్నా సార్. ఇంకా మునిమో మరి రాబు ఒక 8 గంటకు తెచ్చిండో 8 గంటకు కొట్టిండో అది తెలియదు. పొద్దున లేచిన పొద్దున నల్లా వస్తే ఏమీ పాప లేవరు ఏం చేశారు తెల ఇట్లా అడ్డం పెడితే తెల ఇట్లా తీసిన ఇట్లా పడుతున్నాడు. ఇట్లా పడినా ఏమో నాటే అడ్డం పడ్డ అందరికి ఎంత గొడవ అయింది. ఇట్లా అయింది సార్. అంతే. మొత్తం ఎంతమంది? ఇద్దరా పిల్లలు? 3 పిల్లలు కాడిపిల్లలు మగ పిల్లలు 3 ఉన్నారా అందులో? హాస్పిటల్లో పెద్ద ఉంటుంది పైన పిల్లగానికి కొట్టిన దెబ్బ పిల్లగా ఉస్పాయ పంపిండ్రు. ఆ పిల్ల తల్లిపాయ ఇంకా ఏం చేయాలి సార్. నేను తల్లి చనిపోయింది. పిల్లలు ఎవరైనా ఉన్నారా? బతికే ఉన్నారా? పిల్లగాడు చచ్చిపోయా, కొడుకు చచ్చిపోయా. ఒక అమ్మాయి హాస్పిటల్లో కదమ్మా, నువ్వు లేవు అప్పుడు ఇంట్లో? ఒంట్లో ఉన్నా సార్. ఒకటి ఇంకా కూర్చున్నా నేను. ఇంకా తాగినాడు కొడుకు ఇంకా లేచి ఆమెకు తీరుతాడు ఏమో పిల్లలకి ఏమైనా చెప్తాడు అని కూర్చున్నా ఒకటి దాకా కూర్చున్నా. అయితే ఇక ఇట్లా లేకుండా ఆయన పండుకున్నాడు మంచం మీదనే. ఈ 3 కింద పండుకున్నారు. నేను ఇంత అన్నం అందరు ఎవరు లేరు ఇంకా అది ఎంత దాన్ని కూర్చోాలి అని నేను కూడా ఇంట్లో పోయి పండుకున్నా సార్. ఈ గొడవ ఎప్పుడు అయిందో ఏమో తెలియదు సార్. మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నేను పొద్దున చూసిన సార్. మొన్న లేచినప్పుడు ఇట్లా ఉన్నారు. అంటే ఇంతకుముందు ఇట్లా గొడవలు జరిగిన ఎప్పుడు కొట్టాము ఎప్పుడు జరిగింది ఒక రోజు లేదు. ఎప్పటికీ కొట్లాడేది తాగేది కొట్లాడేది. రోజు ఇట్లా గొడవ పడుతుంది కదా మీరు అనుకున్నారు? రోజు ఇట్లా అవుతుంది. రోజు ఇట్లనే కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఇట్లే పండుకుంటారు అని అనుకున్నా కానీ ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు సార్. నీ మన్మన్ని నీ కోడల్ని పొట్టన పెట్టుకున్నాడు. మరి నీ కొడుకుకి ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నావు? సావేని సార్. నాకు కొడుకు వద్దు, నా ఇంటి పాయ్, నా చిన్న బాబు పాయ్. అది కూడా చాలా ప్రేమగా చూసుకునేది సార్. ఆమె కవిత కూడా చాలా ప్రేమగా చూసుకునేది. ఇద్దరు భార్యాభర్తలు బాగానే ప్రేమగా ఉండేది సార్. కామన్ గా గొడవలు పడుతుర్రు అని చెప్పేసి మేము చాలాసార్లు మేము పట్టించుకున్నాం. మేము మా ఇంటి దిక్కు వస్తే అక్కడ పడుకోబెట్టినాం, దీనికి దూరం చేసినాం. చాలాసార్లు మేము కూడా బెదిరించి మా అన్న వాళ్ళు కొట్టడం జరిగింది, అంతా జరిగింది. అలా తమ్ముడు కూడా ఇట్లా గొడవలు చేస్తే చేయకన్నా సంసారం ఆగమవుతుంది, నా పరువు పోతుంది నలుగురిలో అని చెప్పేసి మా కోడలు హైదరాబాద్కి వెళ్ళిపోతే కూడా తమ్ముడు ఆటో నడుపుతుంటారు సార్ సిటీలో. పట్టుకొచ్చి ఇద్దరిని కలిపి మంచిగా ఉండుర్రి, మీరు నా పేరు చెడ్డ పేరు దేకండి అని చెప్పేసి వాళ్ళను ఒక దగ్గర చేసింది సార్. ఇట్లా కామన్ గా గొడవ పడేది కానీ ఇట్లా చంపుకునేంత అయితే ఏం లేకుండే సార్. మరి వీనికి ఏమైందో ఒక్కడైతే చంపేంత ధైర్యం లేదు సార్. వానికి పిల్లలంటే చాలా ఇష్టము. ఆమె కూడా కొడతాడు తిడతాడు కానీ మళ్ళీ దగ్గర చేస్తాడు ప్రేమతోటి. ఇక తాగిన మైకంలో ఆయనే చంపిండని అనుమానం అంటే అనేది సార్. వాడు నోటిగుండా అనేది చంపేస్తా నిన్ను బతకనియను. ఇంట్లో అనుమానం ఎట్లా వచ్చింది అంటే పేద ఇల్లు, పూట కూలి చేస్తే కానీ పూట గడవని పరిస్థితి. ఈమె కూలికి పోతే నువ్వు కూలికి ఎందుకు పోయినావు, ఎవరెంబడి పోయినావు, అలాంటివి కూడా చిన్న అనుమానం పడేది. మేము చెప్పేది అరే బయటికి ఆడవాళ్ళు మగవాళ్ళు జాబులు చేస్తారు, కూలి పనులు చేస్తారు, తప్పేముంది, ఆమె వెళ్ళకపోతే నీకు ఎట్లా తిండి దొరకదు, నువ్వు పని చేయవు ఆమె పని చేయకపోతే పిల్లలు ఎట్లా తాగుతారు అని చెప్పేసి ఎట్లా బతికిస్తారని చెప్పేస్తే లేదు నేను బతికిస్తా పంపిస్తా అని చెప్పేది. అయినా కాట విలువకుండా వారం రోజులు తాగి పండేది. వారం రోజులు
మిల్లుకు పోయేది. జీతం పడ్డప్పుడల్లా తాగుడు. మళ్ళీ 10 రోజులు తాగుడే. నువ్వు ఏమన్నా చెయ్యి, ఏం పని చేస్తుంటాడు? కాటన్ మిల్లో పనిచేసేది. ఎంత వస్తుండే నెలకి ఆయనకి? నెలకు 11,000 12,000 వస్తాయి కంటిన్యూగా చేస్తే. ఇట్లా ఏమి ఇవ్వకపోతున్నా? ఇంట్లో ఏమి ఇవ్వకపోయేది, తాగేది. కాకపోతే వీడు జీతం పడ్డప్పుడు ఏం చేసేది, తాగిన మత్తులో ఉంటాడు కదా, పైసలు గుంజుకొని చేసి పిల్లల్ని ఏదో సాద్దామని చెప్పేసి అనేది. ఇంట్లో వెళ్ళకపోతే మా ఇంట్లో వచ్చి కూడా నిర్మోహమాటంగా అడిగేది, సార్ పిల్లలకు ఇది లేదు అది లేదు అని చెప్పేసి నిర్మోహంగా అడిగేది. అన్ని తిట్టి మా ఇంట్లో ఒక కూతురులాగా వచ్చి కాబట్టి ఏమంటే అది తినేది సార్. 24 గంటలు మా ఇంట్లోనే తిరిగేది. మంచి అమ్మాయి, ఇంత పిల్లల్ని వీడు చచ్చిపోయినా బాగుంటుండే కానీ ఆమె మాత్రం చావకపోయేది ఉండే సార్. ఇంత దారుణం చేస్తాడు మేము కళలో కూడా అనుకోలేదు సార్. ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు పిల్లగాళ్ళు. ముగ్గురు ఇద్దరు పిల్లగాళ్ళు ఇక్కడ సార్ నేను చెప్తానండి. పెద్ద పాప ఏమో చదవకపోతే డ్రాప్ అవుతాయి, వీళ్ళు ఇట్లా చేస్తుర్రు ఏమన్నా చనిపోతారేమని చెప్పేసి వీళ్ళ దగ్గరనే ఉండి చూసుకునేది సార్. ఆ రోజు గొడవ ఏం చేసిందంటే వాళ్ళ తాతోళ్ళ ఇంటికాడ ఇంకో పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు, వాళ్ళ దగ్గర పడుకుంది భయపడి. చిన్నపిల్లలు కూడా మా వదినోళ్ళ ఇంటికి పోయి భయపడి పడుకుంటే మా కోడలు వచ్చేసి తీసుకుపోయి పడుకోబెట్టిందంట. వెళ్ళిపోయారు. గొడవ పడితే వీడు మీ డాడీ పడుకున్నాడు, ఇంకేం గొడవ లేదు రండి అని చెప్పేసి తోలుకుపోయి పడుకోబెట్టింది. పడుకోబెట్టి ఇంట్లో లోపల గిల్లెం లేదు. మరి వీడు లోపల గిల్లెం వేసుకుంటే వాడు ఒక్కడే దాడి చేస్తే వీడు తలుపు తీసుకొని బయటకు ఉరుకొచ్చేటోళ్ళు. కానీ నా అనుమానం ఏంటంటే బయట గెడేసిర్రు, లోపల దాడి జరిగిందనే అనుమానం ఉంది. వీడు ఒక్కడైతే చేయలేదు, వీని వెనకాల ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అనేది కూడా విచారణలో తేలాలే. ఒక పాప చావు బతుకులో ఉంది సార్, ఆమె బతుకుదని కూడా గ్యారెంటీ లేదు. ఆ ఫోటోలు, ఆ దాడి జరిగిన ఫోటోలు చూస్తే వీడు కోపం ఉంటే భార్యను చంపేటోడు కానీ చిన్నపిల్లలను చంపేటోడు అయితే కాడు. మరి ఎందుకు జరిగింది, ఎవరెవరు ఉన్నారు దీని ఎంబడి, ఈమెను ఇంకేమన్నా చేసిర్రా అనే అనుమానం కూడా ఉంది. కాకపోతే ఇవన్నీ విచారణలో చేసి వాళ్ళను సరే సార్ మనకి ఇప్పుడు ఉన్న చట్టంలో ఉరిశిక్ష అయితే లేదు, వాని జీవిత కారాగార శిక్ష చేయాలి వాళ్ళని, లేదా ఎన్కౌంటర్ అన్న చేయాలి. అదే పని చేయాలి సార్. ఇలాంటివి మా తండ అంటే పులిగోనిపల్లి తండ అంటే ఆమన్గల్ వాళ్ళకే తెలియదు. అలాంటి ఊరు పేరు ఈరోజు 2 రాష్ట్రాల్లో మారిమోగిపోయింది వీళ్ళు చేయడం వల్ల. ఇలాంటి ఇంకోటి సార్, ఊర్లో కూడా పిల్లలు చాలామంది తాగుడుకు మత్తుకు బానిసై అడ్డగోలుగా తిరుగుతుర్రు. అలాంటి వాళ్ళని కూడా కొంచెం పట్టించుకొని చర్యలు తీసుకుంటే కూడా అదే రెగ్యులర్ గా నడుస్తూనే ఉంటది. పిల్లలు నైట్ అయినా కానీ తిరుగుతూ ఉంటారు, పడుకోరు. అలాంటి వాళ్ళని కూడా పెట్రోలింగ్ చేసి పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళని కూడా కఠిన శిక్ష విధిస్తే ఒకరికి శిక్ష పడితే ఇంకొకటి భయపడతాడు సార్. అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నా సార్. మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు సార్. అప్పుడప్పుడు గొడవ పడుతుంటాడు కానీ ఇట్లా చేస్తాడని మాకు తెలియదు. ఇక్కడ వాళ్ళ ఇంట్లో గొడవ పడతాడు, మా ఇంటికి వస్తాడు. మేము కొడుకు కదా, మా దిక్కు వస్తాడు. కొడుక ఈడ గొడవడి మా దిక్కు వస్తే మాకు గిలగిస్తాడు, మీకు కొడతా, మీకు సంపుతా, మమ్మల్ని బెదిరిస్తాడు. అరే అలాంటివి ఎందుకు చేస్తున్నావురా, మంచిగా బతుకు, మంచిగా ఉండు, తాగకు, తాగిన వాళ్ళు ఎంబడి తిరగకు, నలుగురు పిల్లలు ఉండరు, మంచిగా చూసుకో అంటే మీరు చెప్తారా నాకు, నేను తాగొద్దా, ఎందుకు తాగొద్దా అని అంటాడు. నువ్వు తెచ్చింది నువ్వు ఒక 10 రోజులు చేస్తావు, 10 రోజులు తాగుతావు. మరి ఇంట్లో ఎవరు ఏం తింటారు, ఏం చేస్తారు? ఆ పిల్లలు ఉండరు, చిన్న చిన్న పిల్లలు అంటే మళ్ళా వర్షం వేసిర్రు. మా తమ్ముడు ఆడు ఇద్దరు, ఒక తానే పొలం ఉంది, వర్షం వేస్తే నిన్న వారం రోజుల కింద అంటుండు. ఆయన పక్కలో కూర్చొని కొడుకా నిన్ను చంపుతా, నా వర్షానికి నీళ్ళు పెట్టు, ఆయనతో కొట్లాట పెట్టుకొని నా దగ్గర వచ్చి కూర్చున్నాడు. కాకా చూడు నా పొలానికి నీళ్ళు పెడతలేరు, మరి నువ్వు చెప్పు అది ఇది అన్నాడు. నేనెట్లా చెప్తారా, మీ పొలం ఉంది మీరు చూసుకోవాలి, నువ్వు సంపుడు గింపుడు ఎందుకు చెప్తున్నావు, రోజు తాగి ఎందుకు వస్తావు ఇక్కడ, నువ్వు మంచిగా ఉండు, తాగకుండా ఉండు అని చెప్పిన. చెప్తే మీరు ఒకటే కొడుక, మీకు అందరికీ చంపుతా, బీఆర్ఆర్లో తోలుకొచ్చి, కాటర్ మిల్ల బీఆర్ఆర్లో తోలుకొచ్చి మీకు అందరినీ చంపుతా. అట్లా 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 ఎన్నోసార్లు చెప్పిండు, వీడు ఉత్తగా తాగి చెప్తుండని అనుకున్నాం. కానీ ఇట్లా చేస్తాడని తెలియదు సార్. ఉంది పొలం ఉంది, అన్నీ ఉంది. ఈయన తండ ముంగల్నే ఉంది పొలం. వాళ్ళకు 3 ఎకరాలు ఉంటుంది. 2 అన్నదమ్ములు, మళ్ళా మా అన్నకి 2 కొడుకులు. వాళ్ళకు భాగం పోతుంది, మా తమ్మునికి భాగం ఉంటుంది. 30 గుంటలు వస్తుంది వాళ్ళకు, అంతే ఉంది. నిన్న 2 పిల్లల పేరు మీద 15 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించినాం, ఛానల్ కట్టి వచ్చినాం. వాళ్ళ పేరు మీద ఇచ్చినాం, ఎవరి భాగం వాళ్ళకి చేపిస్తామని చేసేసినాం. నిన్న పంచాయతీ అయిపోయింది, పోస్ట్ మాస్ అయిపోయింది, తెచ్చినాం, కాలబెట్టినాం. పిల్లాడిని చింత పిల్లాడు తాత తాత అనుకుంటా ఇప్పుడు మా చుట్టూ తిరుగుతాడు.
అంతే. అంటే ఇప్పుడు ఆయనకు భార్య అన్న పిల్లలన్న తాయిన తర్వాత దగ్గర తీసుకుంటాడు బాగానే ప్రేమగా ఉంటారని చెప్తున్నారు. ప్రేమ అంటే మత్తు లేనప్పుడు మంచిగా చూస్తాడు, తాగి వచ్చినప్పుడు ఎప్పుడు అనేది అప్పుడప్పుడు అనేది కవిత నిన్ను చంపుతా, పిల్లని చంపుతా, నిన్ను చంపుతా, తాగి వచ్చినప్పుడు ఎన్నోసార్లు చెప్పిండు సార్. ఒక్కసారి కాదు, ఒక కథ కాదు, 24 గంటలు అంటే 2 రోజులు ఊకే మంచిగా ఉంటాడు, 3వ రోజు మళ్ళీ అదే పని. ఎంత కొట్టినా 3-4 సార్లు కొట్టినాం సార్, నువ్వు ఇట్లా చేయకురా అంటే కొట్టే కూడా అంగి ఇప్పేస్తాడు, పాయింట్ ఇప్పేస్తాడు, బరిబత్తలా తిరుగుతాడు మా ఇల్లు చుట్టూ. ఏం చేస్తారు చేసుకోరు, ఏం చేస్తారు చేసుకోరు. ఎంత కొట్టినా కానీ అదే బుద్ధి సార్, కొట్టి కొట్టి మాకే ఇగో యాస్టోకి వచ్చింది, వీనికి ఎంత కొట్టినా ఇక లాభం లేదు, వీడు ఇంతే ఇక అన్న, వీడు ఇంతే, వీడు మారడు, మన ఇక మారడని అన్న తమ్ముడు అంటాడు, అన్న అంటాడు, అందరు అన్నారు. ఎన్ని కొట్టినా వానికి దెబ్బలు తలగవు, ఎన్ని బుద్ధి పెట్టినా బుద్ధి రాలే, ఇక గింతే అని వదిలేసినాం సార్. ఇక మేము కూడా అంతగా పట్టించుకోలే వానికి. సైలెంట్ ఉంటాం మళ్ళీ అనుకోలేదు సార్. తాగి వస్తాడు, మాకు సాయంత్రం గొడవ పడతాడు, మళ్ళీ పొద్దుగాల వచ్చి మాకే పలకరిస్తాడు. నువ్వు రాత్రి ఇట్లా చేసినావు అంటే నేను ఏం చేసినా, తాను తిట్టినా, నేను తాగి ఉన్నా అట్లా అంటాడు. కానీ నన్ను కొడతారా చంపుతారా చంపురా అంటారు. నీకే మేము ఎందుకు చంపుతామని మేము అంటే అలా అనుకుంటారు, కానీ అలా చంపడాన్ని అనుకోలేదు సార్. ఇట్లా చేస్తాడని మాకు ఎప్పుడు అనుకోలేదు. తాగబోతులు ఎప్పుడు తాక్కుంటుంటారు, తీరుకుంటుంటారు. ఈడ పోయకపోతే 4 గంటలకే ముస్తూరుపల్లికి పోతారు, ముస్తూరుపల్లి కాడ తాగుతారు, తాగి వస్తారు, మళ్ళా వచ్చి తిరుగుతారు. ఎట్లా తిరుగుతుంటారు, ఏమన్నా పని దొరుకుతుంది కదా. ఈరోజు పని దొరికింది అనుకో, ఇలా పైసలు పడ్డాయి అనుకో, ఆ పైసలు రేపు పొద్దుగాల వరకు ఉండకూడదు, జేబులో అయిపోవాలి. అవి అంతగానం తాకుంటూనే ఉంటారు. వానెమ్మడు ఒక్కడు ఉండడు. మొన్నంట అమ్మనగల్లా చాకు తీసుకురంట సార్, 2 కత్తులు తీసుకురంట. కత్తులు ఏం చేస్తారంటే, ఒక తెలిసినామే అడిగిందంట, ఈ కత్తులు ఎందుకు తీసుకుంటున్నా అని అడిగిందంట. అడిగితే మీ బిడ్డ కవిత కూరగాయలు లేదని తేమని చెప్పింది అని తెచ్చిరంట. తెస్తే తాగి వచ్చిండంట. తాగి వచ్చినా కూడా పైసలు ఉన్నాయంట, జీతం వచ్చిందంట, 5,000 ఉన్నాయంట. ఇక అందులో ఎంత ఖర్చు పెట్టుకుంటూ ఎంత తాగిండో తెలియదు. అయితే డ్రైవర్లో దాపెట్టుకుంటా పైసలు అంతా ఇప్పి చూస్తే ఏడ లేవంట. మొత్తం ఇప్పి చూస్తే చాకు ఉన్నదంట, పైసలు ఉన్నాయంట. తానని చెప్పిద్దామని గుంజుకుపోయిందంట. ఆ డ్రైవర్లో 3,000 ఉన్నాయంట, గుంజుకున్నదంట. గుంజుకున్న అన్నందుకు ఇక ఆడ నుంచి ఎంత ఏమనుకుంటో ఏమో వీడు జరసేపు లొల్లి పెట్టిండంట. ఇక లొల్లి పెట్టి తిట్టినప్పుడు పండుకుండంట. పండుకుంటే ఏం చేసిరంటే, పండుకున్నాడు కదా, ఇక తిననీయలే ఏం చేయనీయలే, ఉపాసం జరసేపు కూర్చుని అంటే నేను కూడా హైదరాబాద్ మీటింగ్కి పోయినా, లేబర్ ఆఫీస్కి పోయినా, మేస్త్రి పని చేస్తాను. అయితే నేను 8ంటికి వచ్చినా కూడా ఏం గొడవ లేదు. ఈడగానే ఇంటికి వెళ్ళినా నేను. ఇక్కడ గొడవ అయితే చూస్తాం కదా సార్, గొడవ లేదు ఏం లేదు. పోయి నేను తిని కనీసం 10 అయింది, 10 దాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం మా ఇంటికాడ. ఏ చిన్న గొడవ అయితే పిల్లలు ఉరికొస్తూనే ఉంటారు ఆడికి, తాత ఇట్లా అయిందని. అంతవరకు ఏం గొడవ లేదు ఏం లేదు, సైలెంట్గా ఉన్నారు సార్ వాళ్ళు. అయితే ఇక సైలెంట్గా ఉన్నారు, పండుకురు కదా ఇక అందరు పండుకురు. వీళ్ళేం మొన్న జాతర కదా సార్, నిన్న ఈ పక్కల వాళ్ళు మొత్తం జాతర పోయారు, ఇటకెళ్ళి చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ ప్లానింగ్ పెట్టుకున్నాడు. ఇక అల్లమ్మ ఉంటే 12-1 దాకా కూర్చున్నదంట. ఈవిత రూమ్లో ఆమె పండుకుంది, ఓ పాపనే పక్క వాళ్ళ వేరే వాళ్ళ ఇంట్లో పండుకుంది. ఇక పండుకుండు కదా అని చెప్పి వాళ్ళు 3 పిల్లలు ఆడ పండుకుంటే ఎత్తుకొచ్చి పండుకున్నదంట సార్. పండుకుంటే ఇక అంతలో ఇక ఎవరికి తెలియదు ఆ సంగతి, ఎట్లా చంపిండు ఏం చేసిండు అనేది మాకు ఎవరికి తెలియదు. నేను పొద్దుగానే లేచి ఆ ఆవులు ఉన్నాయి, పాలు పిండడానికి పోయినా. పాలు పిండడానికి పోతే ఆ పెండ తీసిన పాలు పిండామని కూర్చున్నా, నాకు ఫోన్ వచ్చింది. మా తమ్ముడు ఫోన్ చేసింది, ఇప్పుడు దాకా మాట్లాడినాను. నాన్న ఇట్లా మన కోడలకు పిల్లకు చంపేసిండు మన కొడుకు రామదాస్ అని, అక్కడే నన్ను ఉంటే పట్టుకురా అని చెప్పిండు. ఇప్పుడు ఆడ నుంచి నా కాలు చేతులు వంటున్నాయి. ఇక పాలు దెబ్బ వెంటుకొని గడ్డి వేయకుండా ఏమేయకుండా వెళ్ళి వచ్చినాయి. ఇక ముసరిపల్లిలో ఉన్నాడంట, చంపేసి పోయి వాడు ఇద్దరు పోయి ఓ షాప్లో కోటర్ తీసుకొని తాగిరంట 4 గంటలకు. తాగిండు, మళ్ళీ బీడీలు తాక్కుంటా ఊళ్ళోనే తిరుగుతుండంట. మోత్య అనేటోడు ఆడు ఇద్దరు ఇదే ఊరు ఇద్దరు తాక్కుంటూనే ఉన్నారంట. ఊరోళ్ళు ఫోన్లు వస్తున్నాయి. అప్పుడు జర్ర పట్టుకోరు అన్న, ఏమన్నా ఉంటే పట్టుకోరి, మేము వస్తూనే ఉండమా అంటే ఇక అప్పుడే పోలీసు వాళ్ళు బండ్లు వచ్చినాయంట. పోలీసు వాళ్ళు బండ్లు వచ్చి చూసి అక్కడ దింకపోయినంట పక్కకు.
పక్కకి దెంకపోయి ఇక నేనేమో ఇక్కడికి వెళ్ళి జంగరేట్పల్లి దిక్కుపోయినా. కొంతమంది ఇక్కడ పోయారు, ఏడ దొరకపోయి ఆ చెట్లంగా రోడ్డుకి వెళ్ళిండట. ఈ టైప్ ఈ గడ్డ తండ ఉంది కదా, ఆ తండగాడ కొట్టి ఫోన్లో చూసుకురు కదా అందరు, ఫోన్లో చూసుకురు కదా. ఈ రామదాస్ అనేటోడు అటకెళ్ళి అందరికీ తెలిసే వాళ్ళకు. ఇక రోజు పోతాడు రోజు వస్తాడు కదా, తెలిసింది. పిల్లాడు అబ్బాయి పట్టుకుండంట 2-3 దెబ్బలు కొట్టిండంట. కొట్టి బండి మీద ఎక్కించుకున్నాడంట. ఇక్కడ తోలుకొస్తామని వస్తుండంట. అప్పుడే పోలీసు వాళ్ళ బండి వచ్చిందంట. వచ్చి బండి మీదకి వెళ్ళి గుంజి బండిలో పెట్టిరంట. తండకి తెస్తాం మా 3 బండ్లు ఉన్నాయి, మా తండ నుంచి మా పిల్లలు పోయారు. 3 బండ్లు వస్తూనే ఉన్నాం పా అని చెప్పి ఇలా ముందని తోలిరు. ఆ బటర్ఫ్లై దిక్కు కొట్టిరు బండి. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ కడతాలు కొనుక్కు పోలీస్ స్టేషన్ తీసుకోండి. మా షేట్లకి ఇవ్వలే. ఎవరికి సార్? వాడు తాగుబోతాడు, వాడు సైకో. రేపు 2 ఆడపిల్లలు ఉండరు, పెద్దగా అవుతారు. రేపు కూడా ఆ పిల్లలకు కూడా ఏమైనా చేస్తాడు. వానికి బయటికి వెళ్ళకుండా చేయాలి, లేకపోతే ఉరి శిక్ష చేయాలి, లేకపోతే మాకు అప్పచెప్పాలి. అంతే అంతే, దాని మించి ఏం లేదు. అంటే పెద్ద సైకోగాడు ఆడు. తాగితే మనిషి కాడు ఆడు. ఏం మాట్లాడేది తెలియదు, ఎవరికి ఏం చేసేది తెలియదు. పిల్లలు ఉండరు, 2 ఆడపిల్లలు. ఆ బిడ్డానికి కూడా చూడాడు ఆడు ఒక్కొక్కసారి. ఇక మాకే చూస్తలేడు అంటే బిడ్డలకేం చూస్తాడు ఆడు. తాగిపోతూ మత్తిలో ఏమైనా చేస్తాడు. దాని గురించి వానికి బయటికి రాకుండా చేయాలి, లేకపోతే ఉండలేక బయటికి రాకుండా బయటకు వస్తాడని చెప్తే ఇప్పుడే మాకు అప్పచెప్పాలి, మాకు. లేకపోతే వానికి జలం కేసు అన్న పెట్టాలి, బయటికి రాకుండా పెట్టాలి. అంతే. మా మనవాడు తాత నీకు చంపుతా నీకు చంపేస్తా నీకు, నాకు పేర చెప్పి నీకు పేర ఎట్లా చేయాలి. అనంతములు మీరు 2 ఉండరు, నాకు ఒక కొడుకు ఉండడు. 3 వస్తేనే పేర చేపిస్తా అని నేను బేగల తెచ్చిన. 2 పంచుకున్నారు, కొడుకు కోడలు పంచుకున్నారు. పేర చేపించుకున్నా అంటే నీ పోయినాక పేర చేపించుకుంటావు అన్నారు. కాదంటే మొన్న పిల్లాడు వచ్చే ఊరికొచ్చేది నాకు, చిన్న పిల్లాడు. వాడు ఈడవలేదు, వాడు చంపిన నాకైతే నమ్మకం లేదు. కానీ 20 చంపినాడు. ఇక నూకితే అట్లా పడేది వాడు, కానీ కొట్టకపోయింది మాకు అనేది, కానీ కొట్టకపోయింది. 20 దూరకొచ్చి అట్లా పని చేసినాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పిరా తాగొద్దు అది ఇప్పుడు చెప్తున్నా మీరు? చెప్పినా వద్దు నాయన, 2 పిల్లలు ఉన్నారు, తాగకు, పిల్లలు సంపాదిస్తున్నారు, నీదేం తెలివి, నా పేరేం చేస్తారు అని అన్నా నేను. తాత నీవు ఇస్తున్నావా? నీవు చిలక పైసలు తింటున్నావు, మీకే ఇస్తున్నారు కదా చిలక పైసలు. మోడీ పైసలు కూడా ఆపి మీది కడుతున్నా, మీకేమైనా బరువు అవుతున్నదా? అరకాక బతుకుర్రి మీరు ఇళ్ళతోటి ఈయనకు పోయేది. తాత ఓ సంతా కొడుక నీకు రారా చంపు, నేను పోయేది. కానీ దేవుడు చూస్తాడేమో కానీ చంపు అని చెప్పిన. రాలేదు నా ముందుగా. బయటికి వెళ్తే ఇక ఉరికేది, రాకపోయేది. మా ముసలాం ఎప్పుడన్నా ఇట్లా పిల్లల్ని చంపుతాడని ఎప్పుడన్నా అనుకున్నారా? అన్నాడు. ఈ 2 చంపేస్తా, మా భార్యను కూడా చంపేసి తర్వాత నేను చేస్తాను అన్నాడు. ఇట్లా ఆయన ఇల్లు నాదేమో స్కూల్ కూడా ఇల్లు ఇక్కడ చిన్న కొడుకు తాను. అది మనవాడు, చిన్న మనవాడు, ఈడు పెద్దోడు. ఈ కొడుకు తానా ఇక అక్కడ చెలుగా కట్టుకున్నాం. పెద్దోడే ఈడ కట్టుకున్నాడు, వాడిని కూడా చంపారు. ఈవిడ కూడా పిల్లలకి చంపుతున్నాడు. ఎన్నో లేదు తడాల, ఏ ఏరియా లేదు. ఈడే తండ్రికి చంపారు పల్లులు, ఇక ఈ కొడుకు పిల్లలకి చంపుతున్నాడు. ఆ పోరాడు ఏం చేసిన, ఆ పోరాడు కానీ మర్చిపోదు మేము. ఆ పోరాడు ఉత్తగా చంపినాడు. ఏ వాడు ఏం చేయవచ్చు, పట్టుబట్టినాడా, తిట్టినాడా, అట్లా నాన్న కూడా నేను కాపాడకు, నేను కాపాడుకుంటా బతికిస్తాను అన్నాడు. ఆ పోరానికి జోలికి పోగాని అన్నా. ఆహా తాత నేను సంతా బాగా దగ్గర ఇట్లా చూడుకుంటా పోయింది. శిక్ష వాడాలి, వాడకపోతే నా చేతిలో ఇచ్చేయి,
కొడుకు పోయినా నా సెల్లని ఈవిడ నా సెల్లని పోవాలి, ఎవరికి బాధ లేదు. గవర్నమెంట్లో కూడా మాట్లాడతా, ఇక అట్లా గొడవ చేసి ఊకుంటారా? నువ్వు ఊకుంటావా? ఇక ఎవరు కోరిన అయినా గవర్నమెంట్ చంపేది లేదు ఖరారు. ఇక నా మనవానికి నేనే చంపుకుంటా, పెంచినా బతికిచ్చినా, తండ్రి పోయినాక పంట పండించినా, బియ్యం ఈట పోసేది ఈయనకపోయా. నా మాట ఈయనుంటే ఇంకా మంచిగా. తల్లి ఏమో చప్పించేది, కోడలికి చప్పేసేది, మన్ను పోసేది. ఎవరు వచ్చారు? ఏమైనా ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా? ఎవ్వరు రాలేదు సార్, ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు, ఎవరు లేరు సార్. ఓట్లు అడిగినప్పుడు గుట్టల పోటు కెచలకల పోటు ఏడ ఉన్న దాక్కున్నా వస్తారు ఓటు కావాలని సార్. కానీ ఇప్పుడు దాకా ఇంత ముగ్గురు చనిపోరు. ఇంత దూరం సార్ మాడుగుల అమ్మన్గల్ మండలం సార్, కృష్ణనారాయణ రెడ్డి సార్. అమ్మన్గల్ మండలం ఎంత దూరం ఉందో పోలీసు వాళ్ళు వచ్చారు కానీ సార్ ఆయనకు తెలుస్తలేదా? ఎవరు రాలేరు సార్, ఎవరు రాలేదు. కసిరెడ్డి నారాయణ తలకొండపల్లి అయినన్ని సార్. ఓకే, నిన్న ఈ శవం అక్కడే ఉన్నప్పుడు ఆనే ఉన్నాడని చెప్తా ఉన్నారు, ఏదో మీటింగ్. కలకుర్తిలో శవం ఉంది సార్, శవం ఉంది, పోస్ట్ మార్టం చేయండి అని మేము సార్లను చేస్తే అక్కడ సార్లకు కూడా ఎమ్మెల్యే సాబు మీటింగ్ ఉంది మాకు డాక్టర్లతో అని డాక్టర్లు అన్నారు. ఆ టైంలో సార్ కూడా వచ్చిపోయింది ఆడికి. అంటే మీరు ఏమైనా చెప్పారా ఇట్లా ఇట్లా అయింది మీ నియోజకవర్గం అది? అంటే రామనంతల వాళ్ళు పిల్ల కవిత వాళ్ళ చుట్టాలు పోయి సార్ని కలిసిరంట. కలిస్తే మేమేమో డాక్టర్లతోటి మాట్లాడదామని వెళ్తే వాళ్ళు రానియలేదు, మీటింగ్ నడుస్తుంది మాకు, ఎమ్మెల్యే సాబ్ వస్తుండు, ఇప్పుడే కాదు తర్వాత అవుతుంది అని చెప్పారు. చెప్తే వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు పొలిటికల్ మాజీ ఎంపీటీసీ తర్వాత వాళ్ళు మాజీ లీడర్లు అంతా అక్కడ వచ్చిర్రు. వచ్చి వాళ్ళ డాక్టర్ల మీద ప్రెషర్ పెడితే అప్పుడు పోస్ట్ మార్టం చేసారు సార్. ఎమ్మెల్యే సాబ్ అక్కడికి వచ్చాడు. ఈ పాప సిచ్యువేషన్ కొంచెం చాలా సీరియస్ గా ఉందని చెప్తున్నారు కదా. అవును సార్. ఆ విషయం మీద మరి ఎమ్మెల్యే గారికి చెప్పే ప్రయత్నం కానీ చెప్తే కొంచెం మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇట్లా ఏమైనా ప్రయత్నం చేసి చెప్పినాం సార్. మేము మా సర్పంచ్ సాబ్కి తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక వార్డు మెంబర్లకు. సర్పంచ్ లేడు సార్, నిన్న మొత్తం ఉన్నాడు, చెప్పాము. కానీ ఈ విషయం వైరల్ అయింది, 2 రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. కాబట్టి ఏం అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే గారిని? ఇప్పుడు ఈ పిల్లలకి ఎవరు లేరు కాబట్టి ఏం అడుగుతున్నారు సార్? ఎమ్మెల్యే గారిని మేము డిమాండ్ చేసేది ఒకటి, రిక్వెస్ట్ చేసేది ఒకటి, వీళ్ళకు పిల్లల్ని వచ్చి ఆడపిల్లలు, ఒక ఆమె చావు బతుకులో ఉంది, ఆమెకు హాస్పిటల్లో పరామర్శించి డాక్టర్లకు ఏమన్నా సూచనలు ఇచ్చి మంచి వైద్యం అందేటట్టు చూడడం అన్నా, లేకపోతే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేపించడమా. తర్వాత 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు సంబంధించి ఏమన్నా ప్రభుత్వం తరపు నుంచి కానీ సహాయ తరపు నుంచి కానీ పిల్లలకి ఏమన్నా ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఆడపిల్లలు వాళ్ళ పేరు మీద ఎంతో అంత ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, ఇంకోటి పిల్లలు చదువుతున్నారు కాబట్టి వాళ్ళ చదువు కూడా ఏమన్నా ఎక్కడన్నా మంచి సీట్లు ఇప్పించి, సార్ కూడా విద్యా వ్యవస్థలో ఉన్నాడు, కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలో ఉన్నాడు సారు, ఆ పిల్లలకి ఏదన్నా ఒక సీట్ ఇచ్చి విద్యాపరంగా ఆదుకుంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇది సార్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ఈ సందర్భంగా పెద్దమ్మాయి డ్రాప్ అవుట్ అయింది సార్ మధ్యలో. ఎందుకు డ్రాప్ అవుట్ అయిందంటే నేను కూడా ఒక క్లస్టర్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తాను సార్ అమ్మన్గల్ గర్ల్స్ హై స్కూల్లో. పాప డ్రాప్ అవుట్ అయింది, నువ్వు డ్రాప్ అవుట్ అయితే బాగుంటుంది, మేము ఉన్నది డ్రాప్ అవుట్ కోసము, నువ్వు ఏదైనా స్కూల్లో చదవమ్మా బాగుండదంటే, తాత మా అమ్మ నాన్నలు గొడవ పడుతుంటారు, మా అమ్మని ఎప్పుడు చంపేది తెలియదు, అందరు లేరు, నేనన్నా ఉంటా, నేను ఎట్లన్నా ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ రాసుకుంటా, నేను చదవను, వీళ్ళకి తోడుగా ఉంటానని ఆమె డ్రాప్ అయింది సార్. పరిస్థితుల వల్ల డ్రాప్ అయింది. అమ్మాయిని మేము ఎంత రిక్వెస్ట్ చేసినా స్కూల్లో జాయిన్ కాలేదు. ఒకసారి కేజీబీలో జాయిన్ చేస్తే అక్కడ నుంచి పారిపోయి వచ్చేసింది. కాటన్ మిల్లు దగ్గర స్కూల్ వాళ్ళు వీళ్ళు పట్టుకొని చేస్తే ఈ అమ్మాయి చాలా సతాయిస్తుంది, ఉండలేదు, కాబట్టి నేను ఇక్కడ ఉంచితే మాకే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా వీడు రామ్దాస్ కూడా తాగి అక్కడ వెళ్ళేది సార్. పిల్లల్ని తోలుకుపోయి మా పిల్లల్ని పంపించేసేయండి, ఆడ మా పిల్లల్ని హాస్టల్లో ఉంచుకోకండి అని చెప్పేసి వాడు ఏం చేసేదంటే ఇష్యూ చేసి అక్కడ ఉన్న మొత్తం ఆడ టీచర్లే, లేడీస్ హాస్టల్ అది. కాబట్టి వాళ్ళు కూడా భయపడి ఏం చేసేదంటే వీళ్ళను ఒక అమ్మాయిని పంపించేది, ఇంకో అమ్మాయి మాత్రం ఇప్పుడు కేజీబీలో 7th 8th క్లాస్ అవుతుంది. పాపని తాగడం వల్ల చదువులకు కూడా ఇబ్బంది. ఆ పాప చదువు మానించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇంకోటి సార్ బెల్ట్ షాపులు కూడా ఏ టైం కంటే ఆ టైంకి పర్మిషన్ ఏం ఉన్నదో వాళ్ళకి, కానీ ఏ టైం కంటే ఆ టైంకి ఓపెన్ చేయడం చర్య తీసుకొని ఆ బెల్ట్ షాపుల మీద చేశాడు సార్. సర్పంచ్ సాబు చాలా మంచివాడు. ఇప్పుడు సార్ చాలా మీద ఊరు మీద ఫోకస్ చేసేసి ఇవన్నీ ఖచ్చితంగా నేను బెల్ట్ షాపులు మూయిస్తాను,
ఊరు అభివృద్ధి కోసం చాలా పాటుపడుతుంది సార్. ఊర్లో సిసి రోడ్ శాంక్షన్ అయింది. సర్పంచ్ పేరు వాళ్ళ భర్త పేరు తెలుసు కానీ లేడీస్ అమ్మాయి సరిత మా చిన్నమ్మ అవుతుంది. వాళ్ళ భర్త గోపాల్ సార్ కూడా మంచి పట్టింపు ఉన్న వ్యక్తి. ఊరికైతే పట్టించుకుంటాడు సార్. చిన్న విషయమైనా కాల్ చేసి అడుగుతాడు, వీళ్ళని ఇట్లా చేయాలి, ఊరిని బాగు చేయాలి, మన ఊరు అనేది సైలెంట్ ఉండాలి, ఇలాంటి కేసులలో దాంట్లో ఇలా వెళ్ళొద్దు అని చెప్పేసి అలాంటివి చేసేది సార్. ఒకసారి మరి తీసుకెళ్దామని అనుకుంటారా పిల్లల్ని? ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తే ఆర్థికంగా కావచ్చు నమ్మకం ఉంది సార్. మా సర్పంచ్ సాప్ అయితే మీద నమ్మకం ఉంది, తీసుకెళ్తాడు. ఎంతవరకైనా అంటే తీసుకెళ్తాడు. ఆ కెపాసిటీ మా సర్పంచ్ సాప్కి ఉంది. కాబట్టి ప్రభుత్వం తరపున కానీ ఎమ్మెల్యే తరపున కానీ పిల్లలకి ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మా విన్నపం సార్. ఈ సందర్భంగా పునుగోలుపల్లి తాండాలో నిజంగా ఇది ఘోరమైన సంఘటన. ఒక తండ్రి చాలా రోజుల వరకు ఎప్పుడూ తాగొచ్చేవాడు, గొడవలు పడేవాది. ఊళ్ళో వాళ్ళని కూడా ఎవరైనా ఆపడానికి వచ్చినా కూడా వాళ్ళని కూడా తిట్టేటువంటి పరిస్థితులు ఉంటుండే. నువ్వెవడి నా ఫ్యామిలీలో దూరడానికి, నా భార్య నేను కొట్టుకుంటా, నా పిల్లల్ని నేను కొట్టుకుంటా, రకరకాలుగా మాట్లాడేవాడు. ఎవరైనా ఆపడానికి వస్తే కూడా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఎటువంటి వస్త్రాలు లేకుండా, ఎటువంటి బట్టలు లేకుండా కూడా ఒక కడ్రాయర్తో కూడా ఊరంతా తిరిగేవాడు. బాగా తాగి హల్చల్ చేసేవారు. ఊర్లో అందరూ కూడా ఎవరు ఆపడానికి పోయినా వాళ్ళ ఇంటికి కూడా కొట్టడానికి వెళ్ళేవాడు అని చాలాసార్లు కూడా చాలాసార్లు ఆపే ప్రయత్నం చేసినాం. కొట్టడానికి మమ్మల్ని కూడా వస్తుండే కాబట్టి ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. కానీ ఉడతాడు, తెల్లారి మళ్ళీ ఆయనే ప్రేమగా చూసుకుంటాడు, బాగానే ఉంటాడు అనుకున్నాం. కానీ రాత్రి ఈ విధంగా జరుగుతుందని ఎవరికి తెలియదు. పొద్దున 6 గంటలకు డోర్ తీసే వరకు నిజంగా రక్తం మడుగుల్లో ఆ ఇద్దరు చిన్నపిల్లలు భార్య పడిపోయినారు. నిజంగా మేము తీసుకోలేకపోయినాం. కనీసం చంపేసి అక్కడ కూడా లేడు, ఇక్కడ వెళ్ళిపోయింది. ఆల్రెడీ వెళ్ళిపోయి మళ్ళీ తాగి కూడా ఏదో వేరే ఊరు కూడా పరారైపోయినని చెప్తా ఉన్నారు. ఇక్కడే అతని భార్యని, అలాగే అతని ఒక పాపని కూడా, ఒక బాబు, ఒక చిన్న బాబు, అతను చాలా అలా నలుగురు అయితే చిన్న అబ్బాయి అతను నిజంగా 8 సంవత్సరాలు ఉంటాడు. ఆ బాబును ప్లస్ ఆ భార్యను కూడా చంపేసిన పరిస్థితి. ఇంకొక పాప కూడా రక్తం అడుగులో ఉన్న పాపను కూడా ఉస్మానియా హాస్పిటల్లో జాయిన్ చేసి ఇప్పటికి కూడా ఆమె చావు బతుకులో ఉందని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెప్తా ఉన్నారు. నిజంగా ఇది ఘోరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఇక్కడే తన కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళందరూ ఇక్కడ దహన సంస్కారాలు చేసిన పరిస్థితి ఇదే. దీనికి సంబంధించి వాళ్ళ కూడా ఈ ప్లేస్ వాళ్ళ కిందికి వస్తుందంట. వీళ్ళకు పంచుకుంటే దాదాపు 30 గుంటలు వచ్చాయని చెప్పేసి గ్రామస్తుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇది తన చేతులతో ఏదైతే తన భార్య చనిపోయినట్టు తన భార్య తన చేతులతో ఈ పొలం వేసిందని చెప్తా ఉన్నారు. ఈ పొలం ప్లేస్ ఈ దీనికి సంబంధించిన జాగా మొత్తం వీళ్ళకు 2 ఎకరాల వరకు ఉండేదంట. మొత్తం ఒక్కొక్కరు వాళ్ళ అన్నదమ్ములు పంచుకోవడంతో ఒక 30 గుంటలు వచ్చిందని చెప్పేసి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ 2 దొయ్యలు ఉన్నట్టునే దాదాపు 2-3 దొయ్యలు ఉన్నాయి. ఇది కూడా తన భార్య తన చేతులతో వేసింది అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. నిజంగా అతను ఎప్పుడు గొడవ పడ్డా, ఎప్పుడు తాగొచ్చినా కూడా అంటే నా పిల్లల్ని నేను సాదుకోగలుగుతా, ఎప్పుడు కూడా ఇప్పటికీ నాకు 4 పిల్లలు ఉన్నారు. అమ్మాయిలు కూడా చదువులో పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్ద అమ్మాయి కూడా పెళ్ళికి వచ్చేసింది. ఇప్పటికీ 15-16 సంవత్సరాలు ఉంటుంది పెద్ద అమ్మాయి. చిన్న అమ్మాయి కూడా పెళ్ళికి వచ్చేసింది. ఆ చిన్న అమ్మాయి హాస్టల్లో చదువుతుంది. ఇంకా ఆ అబ్బాయి కూడా ఎప్పుడు కూడా చిన్న అబ్బాయి కాబట్టి చదువుకోలేదు, ఇంకా చదువుదాకా రాలేదు. ఎప్పటికీ ఊళ్ళోనే ఉంటుండే. ఎవరి దగ్గరికి వచ్చినా కూడా 8 సంవత్సరాలకు సంబంధించిన అబ్బాయి కాబట్టి ఎవరి దగ్గరికి వచ్చినా కూడా ఒక 10 రూపాయలు అడుక్కునేవాడు. చిన్న అబ్బాయి కదా, ఊర్లో కూడా మస్తు గారాబంగా పెరిగాడు ఆ అబ్బాయి. 3 ఆడపిల్లల మధ్యలో ఆ అబ్బాయి పెరిగిండు. చాలా గారాబంగా పెంచిరు. ఎప్పుడైనా చాలా డబ్బులు ఇచ్చి కూడా చాలా రకాలుగా చేసింది. కనీసం నా భర్త ఏం పని చేయడు, తాగి ఇలానే ఉంటాడు, కనీసం నేనైనా సాదుకుంటానని చెప్పేసి తన భార్య కూడా చాలాసార్లు గ్రామస్తులతో కూడా చెప్పింది. ఇక్కడ గ్రామస్తులు కూడా చాలాసార్లు మాట్లాడిన తర్వాత కూడా ఎప్పుడు కూడా అంటే ఆడపిల్లలు ఉన్నారు మనకి, ఏంది చిన్న అబ్బాయి ఉన్నాడు, ఆడపిల్లలు ఉన్నారు, ఏంది పరిస్థితి అని చెప్పి చాలాసార్లు కూడా ఆమె మందలించే ప్రయత్నం చేసిన నాకే ఎదురిస్తావని చెప్పేసి కొట్టడం, ఇటువంటి రకరకాలుగా జరిగినాయి. ఊళ్ళో వాళ్ళు కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ గొడవలు అని చెప్పించి చాలా వదిలేసేటువంటి ప్రయత్నం చేసి ఎప్పుడైనా ఆపడానికి పోతే స్తంభాలు ఎక్కడం, మిమ్మల్ని చంపేస్తా, మీ అందరినీ చంపేస్తా, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీడియాను రప్పిస్తా, ఇక్కడికి నా భార్యను చంపేస్తా, పిల్లల్ని చంపేస్తా, రకరకాలుగా కూడా మాట్లాడిన పరిస్థితి. నిజంగా దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ ఈ ఓన్లీ భూమే ఉంటుండే. ఆమె ఎప్పుడు కూడా కూలీనాలి పని చేసుకుంటూ ఉండే. అతను ఏదో ఇలా పని చేస్తూ ఉండే, 11,000 జీతం వస్తుండే. కానీ ఏ ఒక్కరోజు కూడా ₹1 లేదు. కనీసం జీతం ఎంతనో కూడా చెప్పలేదు. సడన్గా చనిపోయిన రోజు తన భార్య తన కడ్రాయర్లో ఒక కత్తిని ప్లస్ ఒక ₹3,000 పెట్టుకోవడం చూసిందా. 3,000 గుంజుకున్నటువంటి క్రమంలో నా డబ్బులే గుంజుకుంటావు అంటూ కూడా రకరకాలుగా అతన్ని కొట్టడం, చిత్రహింసలు చేయడం లాంటి లేచినట్టు. కానీ ఒక్కడే చేయలేదు, అంత ధైర్యం కాదు. ఎప్పుడైనా తన భార్యనే ఇప్పుడు తాగొచ్చినప్పుడు తన భార్యనే అతన్ని కొడుతుండే, ఎందుకు తాగొచ్చినా అని చెప్పి కొడుతుండే, తంతుండే. కానీ ఇంత ఘోరంగా కనీసం మాకు ఎటువంటి శబ్దాలు కూడా రాలేదు. ఎవరో సహాయం చేశారు, ఊరుకు సంబంధించినటువంటి ఒక ఊరు వాసి కూడా, ఇలా తండాకు సంబంధించిన వ్యక్తి కూడా ఎవరో సహాయం చేశారు అని చెప్పేసి గ్రామస్తులు చెప్తాను. అతన్ని కూడా పట్టుకోవాలి. అలాగే ఇంకా ఎవరు వచ్చిర్రు ఇక్కడ ఈ గుట్టలు కనిపిస్తున్నాయి, గుట్టల మధ్యలో కూడా చాలా మంది కూడా గంజాయి కొడుతూ ఉండేవాళ్ళట. గంజాయి కావచ్చు, సారే కావచ్చు, రకరకాల తాగి మందుకు బానిసలు అయిపోతూ ఉన్నారు. కామ యువత కావచ్చు, అలాగే చాలా పెద్దవాళ్ళు
మందుకు బానిసపై ఎటువంటి పని చేయకుండా కూడా ఇటువంటి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇటు పోలీసులు కావచ్చు ఇవన్నీ నైట్ పూట ఒకసారి వచ్చి ఇవన్నీ కూడా సర్చింగ్ చేయాలి. అసలు ఎవరు తాగుతా ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తూ ఉందని చెప్పేసి సర్చింగ్ కూడా చేయాలని చెప్పేసి గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.